శ్రీరాముడు పేరు వినగానే ధర్మం గుర్తుకు వస్తుంది. నీతుకు నిలువెత్తు ప్రతీకగా, మర్యాదకు మార్గదర్శి. జననం నుంచి పట్టాభిషేకం వరకు ప్రతి అడుగులోనూ ఒక జీవన పాఠం. తల్లిదండ్రుల మాట కోసం రాజ్యాన్ని వదిలిన కుమారుడు, ఒక భార్యకే జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ భర్త, ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేసిన రాజు. ఇది కేవలం రాముడి కథ కాదు, మన జీవితానికి దిక్సూచి. ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు ఆ మహోన్నత గాథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాచ్ ది స్పెషల్ స్టోరీ. అయోధ్య నగరం ఆనందంతో కళకళలాడిన ఆ పవిత్ర క్షణం. దశరథ మహారాజు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి సంతానం కోసం చేసిన తపస్సుకు ఫలితం దక్కిన రోజు. చైత్రశుద్ధ నవమి. పుణ్యకాలంలో జన్మించిన శ్రీరాముడు. అది కేవలం ఒక రాజకుమారుడి జననం కాదు, అది ఒక యుగానికి ఆరంభం, ధర్మానికి కొత్త దిక్సూచి. విష్ణువు స్వయంగా అవతరించి అధర్మాన్ని నిర్మూలించి సత్యాన్ని స్థాపించేందుకు భూమిపైకి దిగివచ్చిన దివ్యావతారం. అయోధ్య వీధుల్లో సంబరాలు, ప్రజల ముఖాల్లో ఆనందకేళి. దేవతలకే ఇష్టమైన ఆ క్షణం. శ్రీరాముడి బాల్యం, శాంత స్వభావం, గురువుల పట్ల గౌరవం, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఇవన్నీ కలిసి ఆయన్ను మర్యాద పురుషోత్తముడుగా నిలబెట్టాయి. మిథిలా నగరం, జనక మహారాజు సభ, అక్కడ నిలిచిన శివధనుస్సు. దాన్ని ఎత్తడం కూడా అసాధ్యం అనుకున్న రాజులు, యోధులు. అయితే రాముడు ముందుకు వచ్చాడు. సహజమైన వినయంతో కాని అపారమైన శక్తితో శివధనుస్సును విరిచిన ఆ క్షణం చరిత్రలో నిలిచిపోయింది. సీతాదేవి తన జీవిత భాగస్వామిగా రాముణ్ణి వరించింది. అది కేవలం ఒక వివాహం కాదు, అది ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవానికి ప్రతీక. సీతారాముల కలయిక ఆదర్శ దాంపత్యానికి మార్గదర్శకం. జీవితంలో కలిసి నడవడం అంటే ఏమిటో చూపించిన ఉదాహరణ. వివాహానంతరం అయోధ్యలో ఆనందం రెట్టింపు. ప్రజలు ఆశీర్వదించిన జంట, దేవతలే ఆశీర్వదించిన దాంపత్యం. రాజ్యం సిద్ధంగా ఉన్న సమయంలో అనుకోని మలుపు. తండ్రి మాట కోసం, వాగ్దానం కోసం రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 14 ఏళ్ల వనవాసం స్వీకరించాడు. అది త్యాగానికి పరాకాష్ట, అది విధి పట్ల గౌరవం, అది నిజమైన ధర్మం. రాజమహల్ నుంచి అడవులకు, సుఖాల నుంచి కష్టాలకు, అయినా ముఖంలో చెరగని చిరునవ్వు. సీతాదేవి, లక్ష్మణుడు తోడుగా అడవుల్లో జీవనం, రాక్షసులతో పోరాటం. ప్రతి క్షణం ఒక పరీక్ష. కాని రాముడు ఎక్కడా తన ధర్మాన్ని వదల్లేదు. అది మనిషి జీవితం ఎలా ఉండాలో చూపించిన గొప్ప పాఠం. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకం. సత్యం, ధర్మం, కర్తవ్యబోధ, ఇవన్నీ కలిపిన జీవనశాస్త్రం. రాముడు చూపిన మార్గం మన జీవితంలో ప్రతి నిర్ణయంలో ఉపయోగపడే పాఠం. అన్యాయానికి ఎదురు నిలబడాలి, ధర్మం కోసం పోరాడాలి, సత్యాన్ని ఎప్పటికీ వదలకూడదు. సీతాదేవి సహనం, లక్ష్మణుడి నిబద్ధత, హనుమంతుడి భక్తి, ప్రతి పాత్ర ఒక విలువను నేర్పుతుంది. అనేక కష్టాలు, యుద్ధాలు, విపత్కర పరిస్థితులు, ఇవన్నీ దాటుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయోధ్య మరోసారి పండుగ వాతావరణంలో మునిగిపోయింది. పట్టాభిషేకం అదొక రాజ్యాధికారం కాదు, అది ధర్మానికి విజయకేతనం. రామరాజ్యం ప్రారంభమైంది. న్యాయం, సమానత్వం, సుభిక్షత ప్రతి ఇంటికి చేరిన కాలం. ప్రజల సంక్షేమమే రాజధర్మం అని నిరూపించిన పాలన. జననం నుంచి పట్టాభిషేకం వరకు శ్రీరాముడి ప్రతి అడుగు మనకొక మార్గదర్శకం. ఆయన జీవితం ఒక పాఠశాల. ఆయన విలువలు మనకు వెలుగు చూపే దీపాలు. నేటి కాలంలో కూడా సత్యం, ధర్మం, కర్తవ్యబోధ ఎంత ముఖ్యమో గుర్తు చేసే రోజు ఈ శ్రీరామనవమి. మనలోని మంచి గుణాలను మేల్కొల్పుతూ మన జీవన మార్గాన్ని సరిదిద్దే పవిత్ర సందర్భంగా జై శ్రీరామ్.